నమస్తే జర్నలిస్ట్ మందగిరి. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 40 సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఒక లోక్సభ నియోజకవర్గం గెలుచుకొని బోని పుట్టిన పరిస్థితి. కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి స్పేస్ లేకపోయిన పరిస్థితి. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార గ్రూపులు పనిచేస్తూ చివరికి 2014 సంవత్సరం నాటికి 12% ఓట్ షేరు భారతీయ జనతా పార్టీ సంపాదించుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 16% ఓట్ షేర్ సంపాదించుకుంది. ప్రస్తుత 2024 లోక్సభ ఎన్నికల్లో 16% ఓట్ షేర్ సంపాదించుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ సొంతంగా త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీ నటుడు మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ఇక్కడ నుంచి త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 74,000 పైచులికల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ 2019లో ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి 40,000 ఓట్ల తేడాతో ఓటమి చవి చూసిన సురేష్ గోపి తన అనంతరం సాధారణంగా ఎన్నికల్లో సినిమా నటులు ఓటమి చెందితే తిరిగి ఆ లోక్సభ నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి ఉండదు. కానీ సాంప్రదాయ భిన్నంగా ఇక్కడ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా 2019 నుంచి 2024 వరకు త్రిశూర్ లోక్సభ నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ అనేక సామాజిక అంశాలతో కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యలపై గలమెత్తుతూ పోరాటం చేసిన సురేష్ గోపి 2024 సార్వత్రిక ఎన్నికల్లో త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొంది సంచలనం సృష్టించి కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి బోని కొట్టే విధంగా తనదైన స్థాయిలో ముందుకు సాగారు. అదేవిధంగా తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 30,000 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. మొత్తం మీద కేరళ రాష్ట్రంలో 4 లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ 2వ ప్లేస్లో ఉండగా మిగతా నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల పైచులుకులు ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2 నుంచి 3 లక్షల ఓట్లు సాధించి పరిస్థితి. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా మనం ట్రెండ్ ఒకసారి చూస్తే అసెంబ్లీ నియోజకవర్గ వారిగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బోనితో దేశంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపొందిన పరిస్థితి కనపడుతుంది. ఈ బోనితో దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచిన పరిస్థితి కనపడుతుంది.